మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమవారం గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను మాజీ ఎంపీపీ సారాబుల్లో ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కైత రాములతో పాటు పలువురు గ్రామస్తులు నూతన పాలక వర్గాన్ని శాలువాలతో, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కొత్త పాలక వర్గం కృషి చేయాలని పలు సూచనలు చేశారు. ఏమీ జరగదు. అంధకారం నుంచి వెలుగులోకి రావాలంటే విద్య ఒకటే మూలస్తంభం. మర్చిపోకుండా స్కూల్లో మంచి ఉన్నతమైన ఒక మంచి చెప్పుకోదగ్గ మండల ఇప్పటికే ఉంది, అది అలాగే కంటిన్యూ చేయాలని. అలాగే వార్డు సభ్యులందరూ ఎలక్షన్ల మట్టుకే వార్డు మొత్తం తిరగడం కాకుండా మీకైతే ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందో 3 నెలలకు ఒకసారి ఉన్న మీటింగ్ మధ్య మీ వార్డులో ఉన్న సమస్యలు ఏంటో మీరే పోయి తెలుసుకోవాలి. అది మీ కర్తవ్యం. మీకు ప్రజలు పెట్టిన ఒక మంచి దాన్ని ఏమంటారు బాధ్యత. ఆ బాధ్యతను మీరు వేసుకొని మీ వార్డులో ఉండే సమస్యలు మీ వార్డుకు వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు కావాలని అడిగి తెలుసుకొని మీరైతే జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ లో మీరు వ్యక్తం చేయాల్సిందే కోరుకుంటూ చెప్పిన ఈ సమస్యలన్నీ ఉన్నాయి, అవి మాకు తెలుసు, మాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే గత పాలకులు కూడా ఎవరు కూడా విలేజ్ డెవలప్మెంట్ అనేది తీసుకోలేదు. అది మీ అందరూ తెలిసిన నగ్న సత్యం. మేము ఇక్కడ నుండి అలా కాకుండా తప్పకుండా మీ అందరి సూచన ప్రకారము పోషాకాలి కాడికి కరెంటు కానీ, రోడ్డు కానీ, మన పాపేపల్లి డాంబర్ రోడ్డు కూడా, మన ఆ రోడ్డును కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి మంత్రి గారు కూడా మొన్న చెప్పిండు ప్రచార విభాగంలో నువ్వు నా ఫోటో పెట్టుకొని ప్రచారం చేసుకోపో అని చెప్పి పంపించిండు ఇక్కడికి. నేను ముఖ్యంగా ఇంకొకటి విషయం తెలియజేసేది ఏంటంటే, నాకు పార్టీలతోనే సంబంధం లేదు. అన్ని పార్టీలలోనే అన్ని పార్టీలలో సహకరించారు. ఇక నుంచి కూడా అన్ని పార్టీలతో సహకారం తీసుకొని విలేజ్ డెవలప్మెంట్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తానని, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ జెండాలు మొత్తం అని ఇలాంటి కార్యక్రమాల్లో పార్టీ జెండాలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధికి పాటుపడతానని, ఇంకొకటి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా అంతకంటే ఏం లేదు. ఒక్క ఫోన్ చేస్తే క్రాంతి కుమార్ కూడా ఎక్కడున్నా మీ దగ్గరకు వస్తాడు. ఏడికి పోయినా కూడా ఫోన్ చేస్తే నేను ఆడ లేకుండా పని చేపిస్తాం. ఆ ధైర్యం ఉన్నది, ఆ దమ్ము ఉన్నది. ఆ దమ్ము కూడా మీరే నాకు ఇచ్చారు. మొన్నటిదాకా సగమే ఉండే బలం, ఇప్పుడు ఆయన సగం కూడా వచ్చింది. ఎందుకంటే నన్ను మీద మళ్ళీ ఇంకొకసారి కూడా క్రాంతి కుమార్ మర్చిపోకుండా పనిచేస్తానని మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మీ అందరికీ అభివందనాలు.